నమస్తే, నా పేరు వంశీ. ఈరోజు చంద్రగ్రహణంపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం వేళ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గత కొన్నేళ్లలో ఇంత అత్యధిక సమయం కనిపించే చంద్రగ్రహణం ఇదే. దాదాపుగా 100 ఏళ్ళు తర్వాత వస్తున్న అద్భుత చంద్రగ్రహణం ఇది. ఈ చంద్రగ్రహణం ఎరుపు రంగులో కనిపిస్తూ కనువిందు చేయనుంది. దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ఎన్నో విశిష్టతలున్న చంద్రగ్రహణానికి జ్యోతిషపరంగా ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావానికి గురవుతారు? ఇది ఏ దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దేశాధినేతలు, దేశాధ్యక్షులపైన దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? ఇలాంటి ఎన్నో హాట్ సంఘటనలను ఇప్పుడు మనం హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చలో తెలుసుకుందాం. ఈ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖ జ్యోతిష నిపుణులు కళానిధి రాంబాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి జ్యోతిష శాస్త్రంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కళానిధి రాంబాబు గారు, నమస్కారం. నమస్తే సార్. చంద్రగ్రహణం గురించి ఎన్నో వింటున్నాం. ఇది 100 ఏళ్ళ తర్వాత వచ్చే చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణానికి ఉన్న విశిష్టత ఏంటి? చంద్రగ్రహణం అసలు అంటే ఏంటి? మామూలు సగటు ప్రేక్షకులకి కొంచెం అర్థమయ్యేలా చంద్రగ్రహణం అంటే ఏంటి, దీని ప్రభావం మన మీద ఎందుకు ఉంటుంది? ప్రేక్షకులకు నమస్కారం. ఈ చంద్రగ్రహణం గురించి శ్రీమద్ భాగవతంలో ఒక ఘట్టం ఉంది. ఈ దేవతలకి ఈ రాక్షసులకి మధ్య వాళ్ళల్లో ఒక ఒప్పందం చేసుకొని ఈ పాల సముద్రాన్ని మర్దన చేసినప్పుడు అందులోంచి హాలాహలం కాలకోట విషం వస్తుంది. అట్లాగే కామధేనువు ఇవన్నీ బయటకు వస్తాయి. లక్ష్మీమాత కూడా ఆ పాల సముద్రం నుంచి బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు అందులోంచి ఈ అమృతం కూడా బయటకు వస్తుంది. ఈ అమృతం బయటకు వచ్చినప్పుడు దేవతలు ఒక వరుసలో కూర్చుంటారు, ఆ రాక్షసులు ఒక వరుసలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఈ దేవతల వరుసలోకి ఈ రాహు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి ఈ రాక్షసులను మాయ చేసి ఈ అమృతాన్ని దేవతలకు పంచుతుంటాడు. అలాంటి సమయంలో ఈ రాక్షసుడు ఈ రాహు ఈ రవిచంద్రుల మధ్యలో వచ్చి కూర్చుంటాడు, సూర్యచంద్రుల మధ్యలో వచ్చి కూర్చుంటాడు. ఈ మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి అందరికీ అమృతం పంచుతూ ఈ రాహు కూడా అమృతం ఇస్తాడు. ఆ అమృతం ఇచ్చినప్పుడు రాహు ఈ గొంతు దాకా తాగంగానే ఈ సూర్యుడు చంద్రుడు ఈ శ్రీ మహావిష్ణుకి చెప్తారన్నమాట, రాక్షసుడు మన వరుసలో వచ్చి కూర్చున్నాడని. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రం వదిలి ఆ రాహు యొక్క తలకాయని తీసేస్తాడు. రాహు యొక్క తలకాయని తీసినప్పుడు ఈ రాహు కిందకి చూస్తాడు. కింద ఏముంది? భూమి. భూలోకంలో ఏముంటాయి? అన్ని భోగాలు ఉంటాయి. కాబట్టి ఈ రాహు ఈ భోగాలకి కారకుడు. మానవ జీవితంలో ఈ రాహు యొక్క మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు ఎంత మంచి సంస్కారం ఉన్నప్పటికీ కూడా వాడి బుద్ధిలో నీచమైన ఆలోచనలు వచ్చి చేయకూడని అనేక పాపాలు చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే కేతువు ఆకాశంలోకి చూస్తే ఆకాశంలో మోక్షం ఉంటుంది కాబట్టి కేతువుని మోక్షకారుడుగా పిలుస్తారు. ఆ కేతు యొక్క మహర్దశ 7 సంవత్సరాలు. ఈ విధంగా రాహు 2 ముక్కలవటం వలన ఈ రాహు మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందితే ఈ రాహుకి గ్రహమండలంలో స్థానం ఇస్తారు. ఈ రాహుకి కేతుకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సొంత ఇల్లు అంటూ ఉండదు. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఏ గ్రహం ద్వారా చూడబడుతున్నారు, వాళ్ళ యొక్క ఫలితాలే ఈ రాహుకేతులు ఇస్తారు. ఎప్పుడైతే సూర్యచంద్రులు ఈ రాహుని అమృతం తాకుండా చేశారో ఈ రాహు పగబట్టాడనమాట. ఈ రాహుకేతులు ఇద్దరు కూడా పగబట్టి ఈ సూర్యుడిని చంద్రుడిని ఈ గ్రహణం వస్తుందన్నమాట. ఆ గ్రహణంలో మింగటం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే 7/9/2025 ఆదివారం రాత్రి 9:57 మొదలవుతుంది. మరి ఈ యొక్క చంద్రగ్రహణం 8వ తారీఖు పొద్దున ఎర్లీ మార్నింగ్ 1:26 ఈ యొక్క చంద్రగ్రహణం అయిపోతుంది. 9:57 మొదలై స్పర్శాకాలం అంటారు. అలాగే 1:26 గ్రహణం అయిపోతుంది. దాన్ని మోక్షకాలం అంటారు.
మొత్తం 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది సార్. ఇది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే అద్భుతమైన గ్రహణంగా చెప్తున్నారు. ఇది 100 ఏళ్ళకు వచ్చిందా సార్? ఇంతకుముందు ఇలాంటి వచ్చినాయి కానీ చాలా రేర్. వచ్చినా ఇంత ఇంత లాంగ్గా ఉండదు గ్రహణం. ఇది వస్తే అర్ధగంట గంట అట్లా ఉంటుంది. నేను 96లో చూశాను, సంపూర్ణ సూర్యగ్రహణం చూశాను. రాజస్థాన్లో నీమ్కి థానా అనే ఏరియాలో వచ్చింది. ఆ సమయంలో మధ్యాహ్నం 12కి ఇక్కడ మొత్తం చీకటి అయిపోయింది. చాలా పెద్ద సూర్యగ్రహణం అది. అంత పెద్ద గ్రహణం ఈ చంద్రగ్రహణం కూడా. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల్లో సంభవిస్తుంది? దానివల్ల ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంది? మంచి ప్రశ్న వేశారండి. ఈ చంద్రగ్రహణము 7/9/2025 రాత్రి 9:57 ప్రారంభమై మర్నాడు అంటే 8వ తారీఖు రాత్రి 8వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:26 సమాప్తి అవుతుంది. ఈ చంద్రగ్రహణం ఈసారి కుంభరాశిలో ఏర్పడుతోంది, కుంభరాశిలో సంభవిస్తోంది. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం దీంట్లో మెయిన్గా అంటే గ్రహ గోచారం అని ఉంటుందన్నమాట. ఈ గ్రహ గోచారం అంటే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు 1, 4, 8, ఈ 12 ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ యొక్క గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఏర్పడిన 6 మాసాల దాకా దీని ప్రభావం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సెప్టెంబర్లో ఏర్పడుతుంది కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా దీని ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం వలన కుంభరాశి వాళ్ళకి అనారోగ్యం ఏర్పడుతుంది. అంటే ఆరోగ్యం, తీవ్రమైన అనారోగ్యానికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు మన శరీరంలో మనసుని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఆ మనఃకారకుడు ఈ కుంభరాశి వాళ్ళకి మానసిక వ్యధ చాలా ఉంటుందన్నమాట. ఏ పని వాళ్ళకి జరగదు. అలాగే ఈ కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఈ భేదాభిప్రాయాలు ఏర్పడటానికి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా వరకు ఈ గ్రహానికి ఈ మర్నాడు ఈ గ్రహానికి శాంతి చేయాలి. ఆ శాంతి కూడా నేను చెప్తాను. అట్లాగే 2వ రాశి వృశ్చిక రాశి. వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. వృశ్చికా నుంచి కుంభం 4వ రాశి అవుతుంది. ఈ 4వ రాశి ఏం చెప్తుంది? మాతృస్థానము, గృహస్థానము, వాహనస్థానము, విద్యాస్థానము, సౌఖ్యస్థానము. సో చతుర్థ స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది. మెయిన్గా విద్యలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు ఈ వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ స్థలాలు కొనటంలో కానీ ఈ స్థలాలు అమ్మటంలో కానీ దాంట్లో చాలా నష్టాలు జరగటానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థం మాతృస్థానం కాబట్టి వారి తల్లిగారి ఆరోగ్య విషయాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈ గ్రహశాంతి చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక 3వది అతి ఇంపార్టెంట్ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ కుంభరాశి అష్టమ స్థానం అవుతుంది. కర్కాటకము, సింహం, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరు, కుంభము 8వ ఇల్లు అవుతుంది. కర్కాటక నుంచి కుంభం అష్టమ స్థానం అవుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మిక ప్రమాదాలకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాశి నుంచి అష్టమ స్థానం ఆయుష్ స్థానం. సో వాళ్ళు ఏంటంటే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక వ్యధ మనకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం వస్తుంది. అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 ఈ 9 పాదాలకు రాశి. ఈ 9 పాదాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా ఈ గ్రహశాంతి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా 4వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి
ఈ గ్రహణం, ఈ సంపూర్ణమైన ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వ్యయస్థానంలో జరుగుతోంది. మీనం నుంచి ఈ కుంభరాశి వ్యయస్థానం అవుతుంది. ఈ వ్యయస్థానంలో ఈ గ్రహణం సంభవించినప్పుడు అసలే మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తోంది. ఆ ఏలినాటి శనిలో కూడా మీనరాశి వాళ్ళకి జన్మశని నడుస్తోంది. ఈ జన్మశని 2028 ఫిబ్రవరి 4వ తారీఖు దాకా ఉంటుంది. ఈ మధ్యలో వీళ్ళకి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ మించి మీనరాశి వాళ్ళకి ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. వాళ్ళు ఒకదానికోసం డబ్బులు తీసుకొస్తే అది ఇంకో దానికోసం ఖర్చు అయిపోతుంది. ముఖ్యంగా నేను నా యొక్క 30 సంవత్సరాల అనుభవంతో చెప్పేది ఏంటంటే ఇదంతా కేవలం గోచారం. మెయిన్గా ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత జాతకం ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకం ఉన్నప్పుడు వాళ్ళకి నడిచే మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, దేహదశ, ప్రాణదశ అని ఇట్లా 9 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా దశ, అంతర్దశ, విదశ ఇవి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఈ గ్రహణం గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మహర్దశ అనుకూలంగా ఉన్నవాళ్ళకి దీని ప్రభావం కేవలం 5% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఈ 4 రాశి వాళ్ళు చచ్చిపోతారు, ఈ 4 రాశి వాళ్ళు ఖచ్చితంగా శాంతి చేసుకోవాలని చెప్తాను జరుగుతుంది. నేను చాలా వీడియోలు విన్నాను. గ్రహణం వచ్చినంత మాత్రం ఎవడూ చచ్చిపోడు. మీకు ఒకవేళ భయం వేస్తే, ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే మీరు వెళ్ళి శివాలయానికి వెళ్ళండి, శివుడికి ఏకరుద్రం చేసుకోండి. అలాగే చేసుకొని 1 కిలోంబావు మినుములు, రావుకి మినుములు అంటే ఇష్టం, కిలోంబావు మినుములు తీసుకోండి. అట్లాగే బూడిద కలర్ జాకెట్ బట్టలు ఇవి కట్టుకొని గుళ్ళో పూజారి గారికి దానం ఇవ్వండి. అలాగే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఇష్టమైనది బియ్యం, కిలోంబావు బియ్యము 1 తెల్ల జాకెట్ బట్టలు కట్టుకొని, అట్లాగే ఒక చిన్న నాగుపాము పడగ చిన్నది, అది మీ శక్తి. భగవంతుడు ఎప్పుడు బంగారంలో చేయి, వెండిలో చేయి ఏమనలేదు. ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు భగవద్గీతలో. ఏమీ లేకపోతే నీళ్లు నైవేద్యం పెట్టమన్నాడు. ఇక్కడ మీ శక్తిని బట్టే చేయాలి మీరు, అంతేగాని భయపడిపోయి చేయకపోతే చంపేస్తారు అట్లాంటివి ఏమీ మీ మనసులో పెట్టుకోకండి. నేను గ్యారెంటీ ఇస్తాను మీకు. మీరు ఆ మర్నాడు వెళ్ళి చిన్న నాగుపం వెండిలో కానీ లేకపోతే పంచలోహాలు కానీ ఇత్తడి కానీ తీసుకొని చిన్నది చంద్రబింబాన్ని ఇది 1 నెయ్యి ప్యాకెట్ దానం వేసుకుంటే ఆ దోషం వెళ్ళిపోతుంది. అన్ని విధాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రగ్రహణం వల్ల ఏ రాశులకి అయినా లాభం కూడా ఉంటుందా? ఉంటుంది. ఏ రాశులకు ఉంటుంది? ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ 4 రాశుల వాళ్ళలో చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి 3వ ఇంట ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ధనస్సు, మకరము, కుంభము. ఎప్పుడు కూడా తృతీయం లోపల ఈ గ్రహణ గోచారం ఏం చెప్తోందంటే ఈ సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు 3, 6, 10, 11 రాశుల్లో కానీ గ్రహణం ఏర్పడితే ఆ రాశుల వాళ్ళకి విపరీతమైన రాజయోగం ఏర్పడుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ ధనుసు రాశి వాడికి 3వ ఇంట ఏర్పడుతుంది కాబట్టి ధనుసు రాశి వాడికి మంచి ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాడి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వాడికి ఇంతకాలం ఉద్యోగంలో శత్రువులు ఉంటే ఆ శత్రువులు మిత్రులు అవుతారు. వాళ్ళు ఈ భూమి కొనటం కానీ అట్లాగే ఈ భూమి మంచి రేటుకి అమ్ముకోవటం కానీ చేస్తే దానికి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఆకస్మిక లాభాలు కూడా రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ధనుసు రాశికి తృతీయంలో ఉన్నాడు రాహు. తృతీయంలో రాహు విపరీతమైన అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇది 6 మాసాల పాటు కొనసాగుతుంది. శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాగే 2వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి నుంచి 6వ ఇంట కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. కన్య నుంచి 6వ రాశి ఈ కుంభరాశి అవుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూడా ఇంతకాలం దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉంటే ఆ అనారోగ్యాలన్నీ పోతాయి. మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోనూ ఈ బంధుమిత్రులతోనూ సఖ్యత చాలా బాగుంటుంది. వాళ్ళకి ఈ వృత్తి ఉద్యోగాలు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. శత్రువు అనేవాడు ఉంటే కూడా వాడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేసి మళ్ళీ వీళ్ళతో ఒక స్నేహం చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఈ 6 మాసాల పాటు చాలా అనుకూలంగా ఉండి వాళ్ళు
ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఈ సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన లాభం పొందే మూడో రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మరాశి నుంచి ఈ 10వ ఇల్లు అవుతుంది కుంభరాశి. ఈ కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వృత్తిరీత్యా వృత్తిలో ఉద్యోగంలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంతకాలం బట్టి ఎన్నో రోజులు బట్టి వాళ్ళు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తుంటే రాని ప్రమోషన్ కూడా ఇంకా రాదు నాకు ప్రమోషన్ అనుకొని నిరాశ చెందే వాళ్ళకి కూడా ఒక్కసారి అనుకోని విధంగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందులో ఈ 12 రాశుల్లో ప్రస్తుతం వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏలినాడు ఇప్పుడు శనేశ్వరుడు లాభంలో ఉన్నాడు, అలాగే గురువు కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహణం కూడా దశమ స్థానంలో ఏర్పడింది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి వ్యాపారాలను కూడా చాలా అనుకూలంగా ఉండి ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో రోజులుగా ఎదురు చేసి ఏ పని చేసినా కూడా చివరిలో ఆగిపోతుంది అనుకున్నాం. అలాంటి పనులు ఇంకా రావు అనుకుంటాను. ఒక్కసారి ఈ గ్రహణ ప్రభావం వలన వాళ్ళకి చాలా లక్షల్లో లాభాలు రావడానికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అట్లాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన లాభం పొందే 4వ రాశి వాళ్ళు ఎవరంటే మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం 11వ ఇంట్లో సంభవిస్తోంది. 11వ ఇల్లు లాభస్థానం. 11వ ఇంట్లో ఎన్ని గ్రహాలు ఉన్నా 11వ ఇంట దశ వచ్చినా 11వ ఇంట అంతర్దశలు వచ్చినా కూడా 11వ ఇల్లు లాభస్థానం కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం 6 మాసాల పాటు చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇకపోతే తక్కిన రాశులు ఈ మకర రాశి కానీ, మిథున రాశి కానీ, ఈ తులారాశి కానీ, ఈ సింహరాశి వాళ్ళకి ఈ సామాన్యమైన దోషాలే ఉంటాయి. కాకపోతే ఈ సింహరాశి వాళ్ళకి ఈ 7వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం అవమానాలు జరగడానికి అవకాశాలు చాలా చాలా అధికంగా ఉంటాయి. కొంచెం ఈ సింహరాశి వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం వలన అన్ని రాశులకి ఈ విధంగా ఉంటుంది. చంద్రగ్రహణం అనగానే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భిణీలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇళ్లల్లో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, దీని గురించి కాస్త వివరించండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 7వ తారీఖు 7/9/2025 రాత్రి 9:57 నుంచి మర్నాడు పొద్దున 1:26 దాకా సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ శాస్త్రం ఏం చెప్తుందంటే దాదాపుగా 6 గంటల ముందే భోజనం చేసేయాలి. ఆ తర్వాత చేస్తే అది విషంతో సమానం, అరగదు, తీవ్రమైన అనారోగ్యాలు చేస్తాయి అని ఈ శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఏం తినకుండా ఉండలేరు. అట్లాగే ముసలి వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఉంటారు, ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని పాటించవలసిన అవసరం లేదు. వాళ్ళు మ్యాక్సిమం రాత్రి 7 భోజనం చేస్తే సరిపోతుంది. వాళ్ళకి దాంతో ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఈ గర్భిణీ స్త్రీలు వాళ్ళ మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. చూస్తే కొంచెం భవిష్యత్తులో పుట్టే పిల్లలకి అవయవ లోపాలు వస్తాయని చెప్పి ఈ శాస్త్రం చెప్తోంది. మన పెద్దలు చెప్పంగా కూడా నేను విన్నాను. వాళ్ళు కొంచెం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మామూలు జనం అయితే రాత్రి 9:57 అంటే 7/9/2025 రాత్రి 9:57 ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడంగానే ఇమీడియట్లీ వాళ్ళు తలనిండా స్నానం చేసి మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత రాత్రి 1:26 స్నానం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మర్నాడు పొద్దున 6 లేచి తలనిండా స్నానం చేసుకొని ఏ రాసులకి దోషం ఉంటే అది కూడా వాళ్ళ దగ్గర డబ్బులు అయితే చేయాల్సిన అవసరం ఏం లేదు. గుడికెళ్ళి పరమశివుడికి దండం పెట్టుకుంటూ కూడా సరిపోతుంది. భగవంతుడు అప్పు చేసి ఏ జపాలు చేయమని చెప్పలేదు. కాకపోతే ఈ మేము గుడికెళ్ళి జపాలు చేయకపోతే చచ్చిపోతారన్న రూల్ ఏమీ లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాతను ఒకటేసారి రాస్తాడు. మీ వ్యక్తిగత జాతకాలు చూసుకోండి, మీకు నడిచే దశలు చూసుకోండి, అంతర్దశలు చూసుకోండి. అవి అనుకూలంగా ఉంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈ గ్రహణం నాడు సామాన్యంగా ఏం చేస్తారంటే చాలామంది ఈ పూజారులు ఉంటారు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు అంటారు, మంత్రశాస్త్రవేత్తలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే
రాత్రి 9:57 గ్రహణం మొదలవగానే వాళ్ళు స్నానం చేసుకొని వాళ్ళు జపంలో కూర్చుంటారు. ఒకళ్ళు నచ్చిన వాళ్ళు కొంతమంది లలితా సహస్రం చేస్తారు, కొంతమంది విష్ణు సహస్ర పాలన చేస్తారు, కొంతమంది ఓం నమ శివాయ అనుకుంటారు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, లేకపోతే కొంతమంది చంద్రశేఖర అష్టకం చేసుకుంటారు, కొంతమంది దుర్గాస్తుతి, దుర్గా కవచం, వాళ్ళకి నచ్చిన ఏ దేవతలన్నా వాళ్ళు పూజ చేస్తారు. శాస్త్రం ఏం చెప్తోందంటే ఇట్లా సంపూర్ణమైనటువంటి ఈ చంద్రగ్రహణం కానీ ఈ సూర్యగ్రహణం కానీ ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈ మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు ఈ జపం చేస్తే మామూలుగా 1000 చేస్తే దానికి 1,000,000 జపంతో సమానం అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ మంత్రశాస్త్రంలో ఉన్నవాళ్ళు, ఈ పూజారులు వాళ్ళు ఈ విధంగా ఆ గ్రహణ సమయంలో కానీ ఈ యొక్క మంత్రదీక్ష చేసి ఈ జపాన్ని చేస్తే అనుకున్న దానికన్నా రెట్టింపు డబుల్ త్రిబుల్ అవుతుంది. కాబట్టి ఇంకా వాళ్ళ యొక్క వాక్కు ఇంకా పవర్ అవుతున్న ఉద్దేశంతో చాలామంది ఈ విధంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ఈ విధంగా జపం చేయటం జరుగుతుంది. నేను మర్నాడు మటుకు ఖచ్చితంగా ఓపిక ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళ మటుకు నేను చెప్పేది ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు మర్నాడు వెళ్ళి పరమశివుడికి ఆ రోజు సోమవారం అయింది కాబట్టి మర్నాడు 8వ తారీఖు ఏకరుద్రం చేసుకోండి. ఆ ఏకరుద్రం చేసుకొని ఈ దానాలు ఖచ్చితంగా చేసుకోండి. అది మీకు ఓపిక ఉంటే డబ్బులు ఉంటేనే. అదే మీకు దశ అంతర్దశ అనుకూలంగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో రాజయోగాలు ఉంటాయి, అవి ఉండి మంచి దశలు నడుస్తున్నప్పుడు అసలు మీరు భయపడవలసిన అవసరమే లేదు. అయితే గ్రహణ సమయంలో పండితులు పూజలు చేసుకుంటే, ప్రార్థనలు చేసుకుంటే, జపతప్పాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సామాన్యులు కూడా చేసుకునే అవకాశం ఉందా? చేసుకుంటే ఏ నామాలు పఠిస్తే మంచిది? ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు ఎట్లా అంటే అండి, ఇప్పుడు మేము బ్రాహ్మిన్స్ అండి. బ్రాహ్మిన్స్ అంటే ఖచ్చితంగా గాయత్రి జపం ఉంటుంది కాబట్టి మాకు ప్రతినిష్ట అనుష్ఠానం ఉంటుంది కాబట్టి మేము గాయత్రి జపం నిత్య దేవతార్చన చేస్తాము. అలాగే విష్ణు శాస్త్రం కానీ, లలితా శాస్త్రం కానీ, లక్ష్మీ శాస్త్రం కానీ, శివశాస్త్రం కానీ మేము చేసుకుంటాం. సామాన్య జనులు పాపం రాదు కాబట్టి ఏమి చేయక్కర్లే. ఓం నమ శివాయ, మార్కండేయ మహర్షి ఇచ్చిన మంత్రం ఇది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శివపంక్షాక్షరి చేసుకోవచ్చు. అలాగే నారద మహర్షి ఇచ్చాడు ద్వాదశ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగే ప్రహ్లాదుడు ఇచ్చాడు ఓం నమో నారాయణాయ. ఇవి చేసుకోవచ్చు. ఓం దుమ్ దుర్గాయ నమః, దుర్గామాత. చిన్న మంత్రం చదివినా భగవత్ నామమే మనకి అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. చాలా బాగుంటుంది. గురువు ఈ అంటే ఏ రాసుల మీద అయితే ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ గ్రహ దోషాలు తొలగడానికి ఈ భగవత్ నామ సంకీర్తన ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రాబోయే అరిష్టం ఏమాత్రం ఉన్నా కూడా అది కూడా పక్కకి తొలగిపోతుంది అనమాట అండి. ఇప్పుడు గ్రహణ ప్రభావం మన దేశం మీద ఎలా ఉంటుంది మీరు దీని గురించి చెప్పండి. 7/9/2025 నాడు సంభవించే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో చాలా అధికంగా ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే మన దేశానికి 15 ఆగస్టు 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు మన గ్రహస్థితి చూసినట్టయితే మన ఇండియాది వృషభ లగ్నము, రాశి కర్కాటక రాశి అయిందండి. లగ్నం వృషభ లగ్నం. ఈ కర్కాటక రాశికి అష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడింది కాబట్టి అష్టమం ఆకస్మిక ప్రమాదాలు. అట్లాగే మన భారత ప్రధాని యొక్క జన్మ నక్షత్రము అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఇప్పుడు చతుర్థ స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ 2025 ఈ సెప్టెంబర్ 7 నుంచి ఈ 2026 ఫిబ్రవరి 2 దాకా కూడా ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మన ఇండియాది వృషభ లగ్నం కాబట్టి లగ్నం నుంచి దశమ స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మన ఇండియా జాతకాన్ని కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఆ వృషభం నుంచి ఈ దశమ స్థానం ఏంటంటే పార్లమెంట్ గురించి చెప్తుంది అనమాట. పార్లమెంటు, క్యాబినెట్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ దాని గురించి చెప్తుంది. కాబట్టి వచ్చే 6 మాసాల్లో ఈ మినిస్టర్స్లో ఏమైనా చేంజ్ రావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి విషయంలో కూడా మార్పు జరగటానికి ఆస్కారాలు ఉన్నాయండి. అట్లాగే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా మీద చాలా అధికంగా పడుతుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా ఇండిపెండెన్స్ డే 4th జూలై 1776 4/7/1776లో అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి జన్మ నక్షత్రం తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3వ పాదం.
వాళ్ళ రాశి కుంభరాశి, జన్మలగ్నం ధనుర్లగ్నం. కాబట్టి ఈ కుంభరాశిలోనే ఈ గ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ది వృశ్చిక రాశి, ఆయనది కూడా అనురాధ నక్షత్రం. కాబట్టి వచ్చే 6 మాసాల్లో ఈ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రమైన అనారోగ్యానికైనా గురి అవుతాడు, లేకపోతే ఆయన చనిపోవటం కూడా జరగచ్చు. అట్లాగే వచ్చే 6 మాసాలు అమెరికాలో తీవ్రమైన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాలు కూడా పోవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అమెరికన్ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది వచ్చే 6 మాసాల పాటు. చంద్రగ్రహణం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చంద్రగ్రహణం ప్రత్యేక కార్యక్రమం.